ఆంధ్రప్రదేశ్ మిల్స్ నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థ జలాలు నేరుగా గోదావరి నదిలోకి కలుస్తున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రధాన ప్రదేశం వెంకటనగరం తూర్పు లంకను ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఫ్యాక్టరీల నుండి వస్తున్న మురుగు రసాయన జలాలు గోదావరి పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా స్థానిక ప్రజల ఆరోగ్యాలతో పాటు జలచరాల మనుగడకు కూడా ముప్పుగా మారిన తీరును పవన్ కళ్యాణ్ స్వయంగా వీక్షించారు. వ్యర్థాలు కలుస్తున్న చోట నీటి రంగు మారిపోవడం, దుర్వాసన వస్తుండడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. పేపర్ మిల్లు నేరుగా గోదావరిలోకి వ్యర్థాలను వదులుతుంటే చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నదిలో కలిసి నీటి నాణ్యతపై తక్షణమే ల్యాబ్ పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని కాలుష్య నియంత్రణ మండలి, నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. తక్షణమే ఇందుకు సంబంధించిన ప్రత్యామ్నాయ ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా చూసే బాధ్యత యజమానులదేనని స్పష్టం చేశారు. ఆయన వెంట మంత్రులు నాందెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు ఉన్నారు. చెప్పాలి ఇవన్నీ కూర్చోబెట్టి ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గాయ్ ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్టార్షన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయన సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. అది కూడా ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూర్చోబెట్టి మీరు పుష్కరాలని చెప్పి పుష్కరాలు మనం కూర్చోబెట్టి మనం ఏం చేస్తాం? పన్నీర్ స్నానం చేయించక్కర్లేదు, కెమికల్ స్నానం చేయించకూడదు కదా. సార్ ఆ మీటింగ్లో అవసరం లేదు సార్, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ సార్. ఎంతండి? ఓకే, అది రికార్డ్ చేయండి. అది ఓకే. ఇప్పుడు యాక్చువల్గా నామ్స్ ప్రకారం ఎలా ఉండాలి ఇది బాబు? అలా కదా, అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఎలా ఉండాలి? గురబ్ డెక్ ఉండకూడదు. మరి మీరు ఎందుకు అట్లీస్ట్ మీరు మాట్లాడాలి? గురబ్ డెక్ ఉండకూడదు చెప్పి ఎట్లా మీరు పంపించారు నోటీస్ అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్? హూ ఇస్ ఆరు గారు ఇక్కడ?